దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరి ఈ దిన వాక్యమును మనం ధ్యానించుకుందాము. 2వ Thessalonians 3rd chapter 10th నుంచి 13th verse వరకు మనం చూసినప్పుడు ఇక్కడ పని గురించి రాయబడింది. వాక్యంలో చాలా కఠినంగా మరి గట్టిగా దేవుడు చెప్తున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడు. పని చేయకుండా మీరు భోజనం చేయకూడదు. మరి చాలామంది ఈ రోజులలో పని చేయరు. పని ఎవరు చేయాలి అంటే చిన్న బిడ్డలు పనులు చేయలేరు. మరి వృద్ధాపంలో ఉన్నటువంటి వారు పనులు చేయలేరు. యవ్వన కాలంలో మిడిల్ ఏజ్లో మనకు బలం ఉన్నంత మటుకు మనం ఏదో ఒక పని చేస్తూ మరి మనం ఆహారమును తినాలి. ఒకవేళ మనము పని చేయలేకుండా ఉంటే మరి మనం ఇతరుల మీద ఆధారపడి మరి చాలినటువంటి వాటితో ఉన్నప్పుడు ఇతరులను చూసి ఈర్చపడము, ఏడవడము, బాధపడము, సోమరితనంలోనికి వెళ్ళిపోవడము, దరిద్రతలోనికి వెళ్ళిపోవడానికి కారణం. కాబట్టి ఈ యొక్క దరిద్రతలో ఉన్నటువంటి వారు నిరాశలో, నిస్పృహలో మరి ఉంటూ మరి వారు బాధపడడమే కాకుండా మరి ఇతరులకు భారంగా మారుతారు. అది స్త్రీలైనా పురుషులైనా మరి పని చేయాలి, ఏదో ఒక పని చేయాలి. మరి మనకు దేవుడు బాధ్యతలు ఇచ్చాడు. తల్లిదండ్రులను చూసుకోవాలి, అక్కచెల్లెలను చూసుకోవాలి, భార్యను పోషించాలి, పిల్లలను పోషించాలి. మరి వృద్ధాపంలో ఉంటే తల్లిదండ్రులను చూసుకోవాలి. మరి ఇటువంటి వేతనము మనకు కావాలి అని అంటే మనం కష్టపడి పని చేయాలి. కష్టపడి అనే కంటే ఇష్టపడి పని చేయాలి. అప్పుడు మన జీవితానికి ఒక సార్థకం, ఒక మీనింగ్ఫుల్ లైఫ్ ఉంటుంది. మనకు ఒక బాధ్యత ఉంటుంది. ఈ బాధ్యత అనేది మనకు లేనప్పుడు, ఇంకా ఇర్రెస్పాన్సిబుల్ అయిపోయినప్పుడు మనము ఇంకా ఒక పిచ్చి మొక్క పెరిగిపోయినట్టు పెరిగిపోతుంది. ఇతరుల వేరే వాళ్ళ ఫ్యామిలీస్కి వెళ్ళి డిస్టర్బ్ చేయడము, ఇక్కడ మాటలు అక్కడ చెప్పడము, లేజీగా ఉండడము, ఇలా మన టైం అంతా కూడా దుఃఖపడుతూ ఇంకా ఈ సోమరితనంతో రోగాలు తెచ్చుకుంటూ ఇంటికి దరిద్రత తెస్తూ మరి మనము నీదర్ వి ఆర్ యూస్ఫుల్ ఫర్ అస్, పర్సనల్గా మనకు యూస్ఫుల్గా ఉండము, ఫ్యామిలీకి యూస్ఫుల్గా ఉండము, సొసైటీకి కూడా మనమేమి యూస్ఫుల్గా ఉండము. ఈ లోకంలో ఉన్నంత మటుకు దేవుడు మనకు పని చేయమని చెప్తున్నాడు. మరి ఈ యొక్క వాక్యమే కాకుండా సామెతల్లో మనం చూసినప్పుడు చీమల యొద్దకు వెళ్ళి బుద్ధి తెచ్చుకోమంటున్నాడు. మనుషులు ఎంత పెద్దగా ఉన్నారు, చీమలు ఎంత చిన్నగా ఉన్నాయి. కానీ దానికి రాజు లేనప్పటికీ దాని క్రమముగా ఒక లైన్లో వెళ్ళి కష్టపడి మరి ఆ చిన్న చీమ కూడా పెద్ద పెద్ద ఆ గింజలను కానీ పురుగులను కానీ తోసుకుంటూ వెళ్ళి మరి ఎంతో కష్టపడి తన ఆహారాన్ని సంపాదించుకుంటుంది. మరి ఈ యొక్క మాట మరి దేవుడు చెప్పేటటువంటి ప్రతి మాట కూడా అది మన మేలు కొరకే. మరి ఎవరిని ద్వేషించి కించపరచడం కాదు. కానీ నీ జీవితంలో నీవు తృప్తి కలిగి సంతోషంగా జీవించి ఆశీర్వదించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ యొక్క వాక్యములో మరి చెప్పబడినట్టుగా ఒకవేళ ఈ దినమంతా పని చేయకుండా మగ పిల్లలే కానీ, ఆడపిల్లలే కానీ, మరి స్త్రీలే కానీ, పురుషులే కానీ మనం ఆహారం తింటప్పుడు అది మనం ఆ ఆహారం తినడానికి కూడా యోగ్యులము కాదని వాక్యం చెప్తుంది. ఇంత కఠినంగా ఉంది కదా. మరి చాలామంది తమ సమయాన్ని సీరియల్స్, మొబైల్ ఫోన్స్, చాటింగ్, లేకపోతే పడుకోవడం,
జస్ట్ అలా తిరిగి రావడము ఇలా చేస్తూ స్త్రీలు కూడా మరి మన కంప్లైంట్స్ చాలామంది చేస్తూ ఉంటారు. నేను కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాను కదా, మరి సీరియల్స్ చూసి లేట్ నైట్ పడుకొని ఉదయకాలంలో పిల్లలకు అందించవలసిన ఆహారాన్ని అందించకుండా, ఇల్లు శుభ్రపరచుకోకుండా మరి వారు భర్తలకు భారంగా అయిపోతున్నారు. కాబట్టి భర్త బాధ్యత భర్తకు ఉంది, భార్య బాధ్యత భార్యకు ఉంది, పిల్లల బాధ్యత ఎవరి బాధ్యతను మనం గ్రహించి మనము సోమరులుగా మరి అనేకులు మనను చూసి అవమానపరిచినట్లు, నిందించినట్లు మనం ఉండకుండా మన జీవితాన్ని మనం ఈ సోమరితనం అనేటటువంటి వాటిలో నుండి బయటికి రావడానికి ప్రయత్నించాలి. పని దొరకలేదు, పని చేసేవారికి 100 పనులు, ఎక్కడ ఏ పనులు చేయవచ్చు, తప్పు పని తప్ప. మరి ఈ యొక్క పని చేయాలనుకుంటే దర్ ఆర్ 101 ways ఏదైనా చేయొచ్చు. అది యవన బిడ్డలు తమ సమయం వ్యర్థపరచుకొని తల్లిదండ్రులకు భారంగా, భార్యలకు భారంగా, భర్తలకు భారంగా, వృద్ధాపంలో తల్లిదండ్రులకు భారంగా ఉండకుండా మన పనులు మనం చేసుకుంటూ ఒక మర్యాద సంపాదించుకొని ఆరోగ్యంగా, సంతోషంగా, అనేకులకు దీవెనకరంగా ఉండేటప్పుడు దేవుడు కృప చూపుగాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, నీ వాక్యంలో చెప్పబడినటువంటి మాటలను మీకు చెప్పి ఉన్నాను. ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో వారి యొక్క హృదయంలో